మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలోని శ్రీ వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి విజయ నాయక్ కుటుంబ సమేతంగా పట్టిసీమకు విచ్చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సబ్ డైరెక్టర్ జగదీశ్వరి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేదని, భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం కలగాలి అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుభిక్షలు కలగాలి అని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ ఈవో లక్ష్మి, సాబ్ డైరెక్టర్ జగదీశ్వరి, విజయనాయక్ దంపతులను శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యేష్ఠ రామకృష్ణ, పట్టిసీమ నాయకులు మాదేపల్లి కృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు పూడి సత్యనారాయణ, హరి, జనసేన నాయకులు లోవిశెట్టి వీరబాబు, నంగినీడి సత్యనారాయణ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మాదేపల్లి అచ్చెన్నాదొర, రామానుజపురం గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్రమల్ల రాజు, కొయ్యలగూడెం ఎంఆర్ఓ నెల్లిమిల్లి నాగరాజు, బిఆర్ఓ సుబ్బారావు, మీడియం కన్నపరాజు, దొర, పోతురాజు నరేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్షేత్ర పాలకుడైన శ్రీ భావనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు స్వామివారి విశిష్టతను తెలియజేశారు. ఈ 5 కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందులో ఈ స్వామివారు ఈ క్షేత్రానికందరికీ కూడా క్షేత్రపాలకుడు. గజేంద్ర మోక్ష జరణం ఆత్తాత్రాయపరాయణైన మహావిష్ణువు ఆ గజేంద్రుడి యొక్క మొదటి ఆయుధాలు కూడా ధరించకుండా వైకుంఠం నుంచి రావుడిని ప్రయత్నించారు. తర్వాత ఆయుధాలు అపసవ్యంగా ధరించి గజేంద్రుడికి మోక్షాన్ని ప్రసాదించారు. అంటే గజేంద్ర మోక్షం ఉన్నది ఈ గుడి వెనకాల ఏడుకొండ అని పడగలిగింది. అప్పటికి గోదావరి లేదన్నా. అప్పుడు ఈ నీరాజన పర్వతం మీద జాంబవంతులు తపస్సు చేసుకున్నప్పుడు స్వామివారు ఆయన దర్శించి ఏ వరం కావాలి కోరుకోమని చెప్పండి, నువ్వు నాకు ఏ రూపంలో దర్శించావు అలాగే వెలవుతుంది. అప్పుడు స్వామివారు ఎలా ఉన్నారండి, ఆయుధాలు అపసవ్యంగా ఇడి చేతిలో ఉండవలసిన చక్రం ఎడం చేతిలో ఉండవలసిన స్వామివారు అలాగే వెలవడం జరిగింది. ఈ నుంచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వీరభద్ర స్వామివారు దక్షయజ్ఞం చెప్పినప్పుడు ఆ దక్షిణ యొక్క శిరస్సును పట్టిసమన ఆయుధం ఖండించినప్పుడు ఆయుధం వచ్చినట్టు పడ్డది. స్వామివారి ఆయుధం కోసం వచ్చి నేనెక్కడ నివాసం ఉండాలంటే యావకోట వరకు నివాసం. అందుచేత క్షేత్రజ్ఞుడు ఆయన, క్షేత్రపాలకుడు. ఆ స్వామి దర్శనానికి గురువుగా ఈ స్వామి దర్శనానికి ఆయుధం కానీ తప్పనిసరిగా జరిగితే లేదండి పట్టిసీమ వచ్చిన ఫలితం శూన్యము. శివుడు కేశవుడు కూడా భగం
లోకమాత్రం ప్రియ శ్రీరామ నామ శ్రీరామ నామ